నల్గొండ పట్టణంలోని స్థానిక హైదరాబాద్ రోడ్లో గల కాకతీయ హై స్కూల్ కి ఎలాంటి పర్మిషన్ లేకుండా రికగ్నేషన్ లేకుండా వీళ్ళకి హై స్కూల్ అనేది రన్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్ అప్ టు 7th క్లాస్ వరకే. కానీ వీళ్ళు 8th, 9th, 10th కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా రికగ్నేషన్ లేకుండా వీళ్ళు స్కూల్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది ఈ స్కూల్ నుంచి. వీళ్ళు ఏమైనా అంటే మాకు సంబంధం లేదండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పేసి ఇక్కడ ఫోన్ చేస్తుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆఫీస్ రూమ్ లో మనకు ఎవరు కూడా ఆన్సరింగ్ అనేది ఇవ్వడం జరగదు. వాళ్ళు ఎక్కడ ఏమైనా రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు తెలియదు, మీరు ఎవరైనా చెప్పుకొని మీరు ఏమైనా చేసుకోండి, మాకు రికగ్నేషన్ కాపీస్ మా దగ్గర ఉండవచ్చు ఏమన్నా. సో జనరల్ గా రికగ్నేషన్ కాపీ అనేది వీళ్ళు డిస్ప్లేలో పెట్టాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఎలాంటి రికగ్నేషన్ కాపీ పెట్టకుండా ఈ స్కూల్ అనేది ఆ రూల్స్ ని ఉల్లంఘించి వీళ్ళు రన్ చేయడం జరుగుతుంది. కానీ అధికారులు ఎందుకు, విద్యాశాఖ అధికారులు ఎందుకు దీనిపై చర్య తీసుకోవట్లేరు అనే విషయం అయితే మనకు తెలియడం లేదు. మరి గతంలో కొన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, కొంతమంది పేరెంట్స్ కావచ్చు ఈ స్కూల్ పై ఎన్నో చర్యలు తీసుకోవాల్సిందిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టుగా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ స్కూల్ పై రావడం లేదు. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు అనేది అంశం అయితే మనం ఆలోచించాల్సిన విషయము. ఇది వచ్చేసి వీళ్ళ రికగ్నేషన్ కాపీ. ఈ రికగ్నేషన్ కాపీలో వీళ్ళకి అప్ టు 7th క్లాస్ వరకే పర్మిషన్ ఉండడం జరిగింది. కానీ వీళ్ళు రూల్స్ ని ఉల్లంఘించి వీళ్ళు హై స్కూల్ అనేది రన్ చేయడం, 8th, 9th, 10th అనేది కూడా ఈ స్కూల్లో నుంచి రన్ చేయడం జరుగుతుంది. దీనిపై కలెక్టర్ గారు వెంటనే విద్యాశాఖ అధికారులపై కావచ్చు, అదేవిధంగా స్కూల్ యాజమాన్యంపై వీళ్ళు చర్య తీసుకొని జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు వెంటనే తక్షణమే దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారి డిఓ గారు, మనం ఇప్పుడు డిఓ గారికి గతంలో కూడా మేము ఈ విషయంలో మీకు దృష్టికి వచ్చినప్పుడు కాల్ చేశామండి. డిఓ గారు కనీసం ఒక్కసారి కూడా మీ ముందే మీకు కాల్ చేస్తున్నాము, ఒక్కసారి కూడా కాల్ ఆన్సరింగ్ అనేది ఉండదండి. డిఓ గారు మరి ఉన్నారా లేకపోతే నల్గొండలో నిద్రపోతురా అనేది విషయం అయితే మనకు తెలియదు. కనీసం ఒక్కసారి కూడా వీళ్ళు ఫోన్ ఆన్సరింగ్ అయితే ఉండదు డిఓ గారు. అదే విధంగా ఎంఈఓ గారితో మేము గతంలో మాట్లాడాము. ఎంఈఓ గారు దీని మీద యాక్షన్ తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. వీళ్ళు వేరే స్కూల్ నుంచి ఫార్వర్డ్ చేసుకొని ఏదైతే 8th, 9th, 10th ఉందో వేరే స్కూల్స్ నుంచి ఫార్వర్డ్ చేయించుకొని వీళ్ళు రన్ చేయడం జరుగుతుంది. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్ పై చర్యలు తీసుకొని వాళ్ళకు పేరెంట్స్ కి తగిన న్యాయం చేయవలసిందిగా, అధిక ఫీజులు వసూలు చేస్తున్నందుకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. చూడండి, మీరే చూడండి. డిఓ గారికి ఇప్పటికీ నేను 4 సార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా వాళ్ళు ఆన్సరింగ్ అనేది ఇవ్వడం లేదు. కనీసం వీళ్ళు ఫోన్ రెస్పాన్స్ చేసే తీరిక కూడా ఉండదు. ఇది ఎంతవరకు సంబంధించిన కాకతీయ స్కూల్ అనగానే మరి డిఓ గారు కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, విద్యాశాఖ అధికారులు ఎందుకని వీళ్ళకు ఇంత సపోర్టింగ్ చేస్తున్నారు అనే విషయం కూడా ఆలోచించాల్సిన విషయమే. కావున జిల్లా కలెక్టర్ గారు స్వయంగా దీనిపై దృష్టి సాధించి జిల్లా విద్యాశాఖ అధికారులపై కావచ్చు, కాకతీయ హై స్కూల్ స్థానిక నల్గొండ పట్టణంలోని స్థానిక కాకతీయ హై స్కూల్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేడం ఏం లేదు మేడం, ఇక్కడ హైదరాబాద్ రోడ్డుకి కాకతీయ హై స్కూల్ ఉంది కదా మేడం, ఆ కాకతీయ హై స్కూల్ కి పర్మిషన్ లేదు మేడం. వాటికి మీకు గతంలో కూడా నేను ఒకసారి పంపించాను మేడం మీకు కాపీ అనేది. మేడం అవునా, అయినప్పటికీ కూడా మేడం ఇప్పుడు డిఓ సార్ కాల్ చేస్తే సార్ మీటింగ్ లో ఉన్నారంట, లిఫ్ట్ చేస్తలేరు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మేడం కొన్ని విద్యార్థి సంఘాలు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమైతుందంటే మేడం, ఇప్పుడు 8th, 9th, 10th వీళ్ళకు లేనప్పటికీ కూడా మీరు నోటీస్ పంపించినప్పుడు కూడా వీళ్ళు ఎందుకు రన్ చేస్తున్నారు మేడం? అవును మేడం, నేను మీ బాధ్యత తప్పనట్లేదు మేడం. కానీ వీళ్ళు ఎందుకు రన్ చేస్తున్నారు? అయినప్పటికీ కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు వీళ్ళ మీద? మీరు ఎందుకు ఇంకా రన్ చేస్తున్నారు మేడం వీళ్ళు? మరి వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు గతంలో మీకు 1 year అవుతుంది మేడం, ఒక 6 months బ్యాక్ నుంచి కూడా దీన్ని ఫాలో చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా యాక్షన్ లేదు. వీళ్ళు అడ్మిషన్ తీసుకుంటున్నారు, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. పంపించండి మేడం, మరి డిఓ ఆఫీస్ నుంచి కానీ ఎంఈఓ ఆఫీస్ నుంచి కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పంపించండి. హలో, చూసారు కదండి, ఇది ఆ విద్యాశాఖ అధికారుల తీరు.
వాళ్ళు చెప్పినప్పటికీ కూడా దీనిపై యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు మేము షోకాజ్ నోటీస్ ఇచ్చామని వాళ్ళు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు రన్ చేస్తున్నారు, షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు రన్ చేస్తున్నారు అనే విషయము విద్యాశాఖ అధికారులు మాత్రమే తెలియాల్సి ఉంది. ఆ డిఓ గారు దృష్టిలో ఉంది. డిఓ గారు ఫోన్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకునే స్థాయిలో అయితే ఉన్నారు. కనీసం వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి కలిసినా కూడా ఈ స్కూల్ ఏదైతే కాకతీయ స్కూల్ ఉందో ఆ కాకతీయ స్కూల్ గురించి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకనేది అది విద్యాశాఖ అధికారులు కావచ్చు, కాకతీయ మేనేజ్మెంట్ వాళ్ళ మధ్యలో అది తెలియాల్సి ఉంది. అది ఎందుకనేది వాళ్ళు యాక్షన్ తక్షణమే దీనిపై యాక్షన్ తీసుకోవాలి. ఈ దృష్టి ఉన్నతాధికారులు కూడా చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వెంటనే తక్షణమే ఈ స్కూల్ పై ఆ యాజమాన్యంపై వాళ్ళు తక్షణమే చర్య తీసుకొని వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.